మాట్లాడే పొజిషన్లో కూడా లేము మేము. లిటరల్ నాకైతే ఏడుపు ఒకటే తక్కువ. మా హైదరాబాద్ ఫ్లైట్ వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మా ఫస్ట్ ఫ్లైట్ దనాంగ్ నుంచి వియత్నాం నుంచి కోలాలంపూర్ వరకు డిలే అయిందనమాట 3 hours. వచ్చేసరికి మా హైదరాబాద్ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఎల్లుండి నైట్ వరకు ఫ్లైట్ లేదంట. మాకు మళ్ళీ ఫస్ట్ రోజు నైట్ మళ్ళీ ఇక్కడికి రావాలి సిడ్నీ వెళ్ళడానికి. సో ఫైనలీ ఇంకా ఏం చేయలేక మేము ఇక్కడే ఉండిపోతున్నాం. ఇంక ఇండియా వెళ్ళట్లేదు. ఇక్కడే ఉండిపోయి ఇక్కడ నుంచి డైరెక్ట్గా సిడ్నీ వెళ్తున్నాం అనమాట 3 days అయ్యాక. ఎయిర్ ఏషియా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇది ఫస్ట్ టైం కదా, చాలాసార్లు జరిగింది ఎయిర్ ఏషియాతో. మలేషియాలో స్టక్ అయిపోయాం గైస్. ఇది మలేషియా ఎయిర్పోర్ట్ కోలాలంపూర్. ఫస్ట్ ఎయిర్లైన్స్ ఎవర్ ఎయిర్ ఏషియా. ఇక్కడ లగేజ్లన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా లేడు స్టాఫ్. ఒక్క స్టాఫ్ పర్సన్ లేడు. ఆ రెడ్ సూట్ కేసు ఉన్నాయి కదా, అవి మావే. ఇక్కడ ఇంతమంది ఉన్నారు చూసారా, ఇవన్నీ. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈ లగేజ్ ఆ లగేజ్ తీసుకెళ్ళిపోతా. ఎవడన్నా ఆపుతారో నన్ను. ఈ పక్కనే ఎగ్జిట్. ఎంత కేర్లెస్ ఎయిర్లైన్స్ అంటే ఎయిర్ ఏషియా. వరస్ట్ ఎయిర్లైన్స్. అస్సలు ఐ డోంట్ రికమెండ్ గైస్. అస్సలు యూ డోంట్ బుక్ టికెట్స్ విత్ ఎయిర్ ఏషియా. ఎట్టి పరిస్థితుల్లో తక్కువకి వచ్చినా బుక్ చేసుకోకండి. అవ్వట్లేదు గైస్ నాకైతే. అరే ఈ టైంకి నాకు కళ్ళు ఫోకస్ అవ్వట్లేదు. నాకు ఏం కాదుగా. ఏం కాదు. లైక్ ఈ కన్ను ఒక సైడ్, ఈ కన్ను ఒక సైడ్ చూస్తుంది. పర్వాలేదు గైస్. నిన్ను చూడకపోయి వేరే వాడిని చూసి వేరే వాడిని నమ్మకడానికి వార్త వెళ్ళిపోతే ఎలా ఉంటాను తెలుసు. గైస్ ఈ టైంకి మేము హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాలి. కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో. ఆకలేసి డబ్బులు లేక కేకులు కొనుక్కున్నాం. కేకులు కరెన్సీ నో కరెన్సీ. మలేషియన్ కరెన్సీ లేదు మా దగ్గర. తెలుగు వాళ్ళు ఉంటే మలేషియాలో మాకు ఏమంటారు తిండి ఇంకా ఇల్లు ఇవ్వచ్చు కదా. ఓకే గైస్, వీ హ్యావ్ టు సార్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. లగేజ్ ఇప్పుడే దొరికింది. బయటకు వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని ఫస్ట్ హోటల్ బుక్ ఫస్ట్ మెయిన్ థింగ్, ఫోన్లో ఛార్జింగ్ లేదు, 5% ఉంది. సో గైస్ విల్ మీట్ యూ ఇన్ ద హోటల్. గైస్ నైట్ 2:30 అయింది మాకు. ఇప్పుడే కోలాలంపూర్ సిటీ సెంట్రల్లోకి వచ్చాం. నందు పడుకుంది. నీ గూడు చెదిరింది, నా దగ్గర ఉన్న ఒకే ఒక్క గుడ్డ ముక్క ఇదే. బాగున్నావురా. మిగతా అన్ని విడిచే ఉన్నాయి. బాగున్నావు గైస్. మీరు నన్ను నెక్స్ట్ 3 రోజులు ఇదే అవుట్ఫిట్ లో చూస్తారు. Guys, this is a different vlog from all the vlogs that we post. We had to post this because I want you people to know how hard it is if you don't carry a cash or if you fly in Air Asia. First thing that నాన్స్ ఇట్లా పిలుస్తున్నా కదా. వావ్, ఏమైంది? ఇంత క్యూట్ గా ఉన్న అమ్మాయిని అట్లా ఎలా ఇబ్బంది పెడతారు ఎయిర్ ఏషియా వాళ్ళు. క్రింజ్. ఓకే, కొద్దిసేపు 1 minute ఆగొచ్చు. ఓ షిట్, మన టైం లేదు. యాక్చువల్లీ గైస్, విల్ మీట్ యూ ఇన్ ద కార్. వెయిట్. వీఆర్ చెకింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ హోటల్ దట్ వీ గాట్ యెస్టర్డే. అసలు చాలా బిగ్గెస్ట్ పెద్ద థింగ్స్ అయినాయి గైస్ మా లైఫ్లో. పెద్ద థింగ్స్ ఏం కాదులే, బట్ కొంచెం చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం నిన్న రోడ్ల మీద నడుచుకుంటూ లగేజ్లో పట్టుకొని. సో చాలా అయింది గైస్. సో ఇప్పుడైతే ప్యాక్ చేసుకొని చింటూ హెయిర్ రొటీన్. సో గైస్, ఏమైంది? ఏం పడిపోయింది? సో గైస్, మళ్ళీ మాట్లాడతాలే. సార్ గారు హెయిర్ సెట్ చేసుకుంటున్నారు. ఆ సౌండ్కి నా వాయిస్ వినిపించట్లేదు. సో గైస్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వీఆర్ ఇన్ మలేషియా, కోలాలంపూర్ నౌ. రిఫండ్ ఇస్తారు లేదో నాకు నమ్మకం లేదు. ఆ విషయం పక్కన పెడితే వీళ్ళ వల్ల మాకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ 2 days ఏదైతే ఉందో 2-3 days చాలా ఖర్చు అనమాట. హోటల్ బుక్ చేసుకోవాలి, క్యాబ్స్ బుక్ చేసుకోవాలి, ఫుడ్, మీల్స్, ట్రావెలింగ్, ఇది మొత్తం అడిషనల్ కాస్ట్. బట్ న్యూ ఇయర్కి వీఆర్ స్పెండింగ్ ఇన్ మలేషియా. ఐఎమ్ హ్యాపీ. స్టోరీ ఏమైందంటే, యాక్చువల్లీ మేము ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టేసాము. బట్ ఎవరైతే చూడలేదో, లైక్ ఫర్ దోస్ పీపుల్ వీఆర్ సేయింగ్ దిస్ అగైన్. సో మాకు దనాంగ్లో ఫ్లైట్ డిలే అయ్యింది. డిలే అవ్వడం వల్ల మా నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ విచ్ ఇస్ టు హైదరాబాద్ ఫ్రమ్ కోలాలంపూర్ వెళ్ళిపోయింది. మా కోసం ఆపలే ఆ ఫ్లైట్. ఎందుకు ఆపుతారు? ఆబ్వియస్లీ మా ఇద్దరి కోసం ఆపరు కదా. సో ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. అండ్ వీ హ్యాడ్ టు
రోమ్ అంటే లిటరలీ మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగాం. ఒక్క పర్సన్ హెల్ప్ చేయడానికి లేరు. అక్కడ ఎవరిని అడగాలో కూడా తెలియదు. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరిగి లాస్ట్లో ఏదో డెస్క్ వచ్చింది, దానికి వెళ్తే అక్కడ కూడా 2 hours వెయిటింగ్. ఎందుకంటే మేము మా ఫ్లైట్లో అందరి ఫ్లైట్లు మిస్ అయిపోయినాయి. మా ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరి ఫ్లైట్ నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్లు అన్నీ మిస్ అయిపోయినాయి. సో వాళ్ళందరూ రిజాల్వ్ చేసి ప్రతి ఒక్కరు రిజాల్వ్ చేయడానికి ఇష్యూ 45 minutes అలా పట్టింది ఒక్కొక్కరిది. మాది వచ్చేసరికి 2.5 to 3 hours అక్కడ వెయిట్ చేసాము. తర్వాత మాది ఇష్యూ రిజాల్వ్ అయింది. ఈ రిజాల్వ్ ఏం అవ్వలేదు గైస్. ఏంటంటే స్టే ఇవ్వనన్నారు, ఇస్తా అన్నారు. బట్ until and unless we go back to హైదరాబాద్. కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే మాకు 31st midnight అవుతుంది అనమాట. కానీ ఫస్ట్ మళ్ళీ నైట్ మనకి అంటే బేసిక్లీ న్యూ ఇయర్కి మనం ఫ్లైట్లో ఉంటాం మేము. కానీ Jan 1st రోజు నైట్ మాకు మళ్ళీ బ్యాక్ టు సిడ్నీ ఫ్లైట్ ఉంది ఆస్ట్రేలియాకి. అక్కడ సిడ్నీకి వెళ్ళాలన్నా మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు కోలాలంపూర్ అండ్ గో టు సిడ్నీ అనమాట. కనెక్టింగ్ ఫ్లైట్ మాకు కోలాలంపూర్లోనే లే ఓవర్ వచ్చింది. సో ఎనీవేస్ మనం ఆల్రెడీ కోలాలంపూర్లో ఉన్నాం కదా, వై నాట్ స్టే హియర్ ఫర్ 2 days అండ్ జస్ట్ గో డైరెక్ట్లీ టు సిడ్నీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు హైదరాబాద్ అని ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళు స్టే ఇవ్వమంటే ఇవ్వలేదు. అయిపోయింది మొత్తం. ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర వెళ్ళాం, వెయిట్ చేసాము. అక్కడ కూడా 2 hours పట్టింది అనమాట. వెయిట్ చేసి వెళ్తే ఫామ్ ఫిల్అప్ చేయాలి అన్నారు, విచ్ నో వన్ టోల్డ్ అస్. అసలు మాకు ఎవరు చెప్పలేదు. వెనక్కి వచ్చి మళ్ళీ ఫామ్ ఫిల్అప్ చేసి మళ్ళీ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అమ్మో ఫామ్ నువ్వు చెప్పి ఇంకా అవన్నీ నాకు చెప్తుంటే మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది. ఛార్జెస్ వచ్చేసి పెద్ద లగేజ్లో ఉన్నాయి. ఆ లగేజ్ ఎక్కడుంది? ఇమిగ్రేషన్ దాటిన తర్వాత చెక్ ఇన్ లగేజ్ కలెక్షన్ ఉంటుంది కదా, అక్కడ కన్వేయర్ బెల్ట్స్ మీద ఉంది లగేజ్. సో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే వీ హ్యావ్ టు క్రాస్ ద ఇమిగ్రేషన్. టు క్రాస్ ద ఇమిగ్రేషన్ వీ హ్యావ్ టు ఫిల్ ఎ ఫామ్. టు ఫిల్ ఎ ఫామ్ వీ నీడ్ ఛార్జింగ్ కదా. సో నా ఫోన్లో లిటరల్లీ 5% ఉంది. ఎయిర్పోర్ట్లో వైఫై సరిగ్గా రావట్లే, ఫోన్లో డేటా సరిగ్గా రావట్లే. ఉన్న డేటాతో లిటరల్లీ ఒక 1/2 hour పట్టింది నందు. జస్ట్ ఒక 5-6 ఆప్షన్స్ ఎంటర్ చేస్తే చాలు ఫామ్ వచ్చేస్తుంది ఈమెయిల్కి. నాది చేయడానికి నందు చేయడానికి 1/2 hour పట్టింది. కళ్ళు తిరిగిపోతున్నాయి, అసలు వాటర్ తాగలే, ఫ్లైట్లో వాటర్ ఇవ్వలే. యాక్చువల్లీ ఫుడ్ కూడా బుక్ చేసుకున్నా నేను, ప్రీ బుకింగ్లోనే ఫుడ్ కూడా, మీల్స్ కూడా బుక్ చేసుకున్నా. అయితే నాకు తెలిసి వాటర్ కూడా చేసుకున్నా ఏమో అనుకున్నా. యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మనము కస్టమ్స్ దాటినప్పుడు వాటర్ లిక్విడ్స్ అన్ని పడేస్తారు వాళ్ళు. సో ఫ్లైట్లో ఇస్తారులే అనుకున్నా, ఫ్లైట్లో ఇవ్వలేదు. కప్ ఆఫ్ వాటర్ అడిగితే కూడా దే సెడ్ యూ హ్యావ్ టు పే అన్నారు. ఐఎమ్ రెడీ టు పే, ఐ కెన్ పే అన్న. బట్ దే సెడ్ నో, వీ నీడ్ క్యాష్, రింగిట్స్లో కావాలన్నారు. మా దగ్గర రింగిట్స్ లేవు. అది గైస్ పరిస్థితి. అసలు రింగిట్స్లో మార్చుకోవడానికి కూడా మా దగ్గర క్యాష్ లేదు. లైక్ US dollars లేదు, ఏదీ లేదు మా దగ్గర క్యాష్ మార్చుకోవడానికి. సో అది మ్యాటర్. సో ఎట్లాగో అట్లా ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు లగేజ్ దగ్గరకు వస్తే అక్కడ స్టాఫ్ని అడిగితే మా లగేజ్ ఎక్కడుంది అంటే దే డోంట్ నో. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ ఉందేమో అన్నారు. సరే అక్కడికి వెళ్తే ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ ఎవ్వరు లేరు, స్టాఫ్ లేరు, ఎవరు లేరు. అక్కడ దగ్గర ఒక 50-60 లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి గైస్, చాలా మందివి. ఎవరైతే హెవీ బ్యాగ్స్ ఉంటాయి సో అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నా బ్యాగ్ పోయి ఉంటే నా బ్యాగ్లో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. కస్టమర్ సపోర్ట్, వాళ్ళ కస్టమర్ సర్వీస్ ఎంత చెత్త ఉందంటే అంత చెత్తగా ఉంది. ఎట్లాగో అట్లా నాకు రిఫండ్ ఇచ్చేసేయండి. మా అవస్థలో మేము పడతామని చెప్పాం. రిఫండ్ కూడా దే ఆర్ నాట్ గివింగ్ 100% అష్యూరెన్స్. ఓకే, నాకు ఇంకా గలీజ్గా బూతులు వస్తున్నాయి గైస్. సో ఎనీవేస్ కోలాలంపూర్లో బయటకు వచ్చాము, క్యాబ్ తీసుకున్నాము. క్యాబ్ 8,000 దొబ్బారు. 2,000-2,500 ఉంటుంది 1/2 hour రైడ్ అంటే. సరే ఎయిర్పోర్ట్ ట్యాక్సెస్ అవి వేసుకున్నా కానీ మ్యాక్సిమం 3-4,000 ఉంటుంది. 8,000 తీసుకున్నారు. ఎందుకంటే మిడ్ నైట్ ఎప్పుడో వచ్చాము. హోటల్కి వస్తే దట్ ఈస్ నాట్ ఈవెన్ అ హోటల్, దట్ ఈస్ అన్ అపార్ట్మెంట్ అంట. booking.comలో అదేమో పెద్ద హోటల్ లాగా పోర్ట్రే చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అదేమో అపార్ట్మెంట్. వాళ్ళు ఎవరో వచ్చి క్యాష్ ఇవ్వండి నేను రూమ్ ఇస్తా అంటున్నాడు వాడు. ఎంత సెక్యూరిటీ లేదంటే అంత అసలు లేనే లేదు. సో నేను నాకు వద్దు, రూమ్ వద్దు, ఏమొద్దు అని చెప్పి దగ్గరలో ఎక్కడన్నా హోటల్స్ ఉన్నాయని చూసి ఒక హోటల్ దగ్గరలో ఉంది. 6 minutes వాక్ ఏమో ఉంది. లగేజ్ అన్ని తీసుకొని రోడ్ మీదకి వచ్చి, అప్పుడు ఇదేదో అక్కడ ఊబర్ లేదు గైస్, వీ కాంట్ బుక్ ఊబర్, ట్యాక్సీస్ లేవు మిడ్ నైట్. ఓకే, తర్వాత ఇక్కడ ఏదో గ్రాబ్ అని చెప్పి ఏదో యాప్ ఉంది, అదేమో బుక్ అవ్వట్లేదు. ఎందుకంటే మాది ఇండియన్ నెంబర్స్, ఆస్ట్రేలియన్ నెంబర్స్, అదేమో కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదో పంచాయతీ అయింది. సో మొత్తానికి లగేజ్ తీసుకొని తోసుకుంటూ వీ వెంట్ టు నియరెస్ట్ హోటల్స్ బై వాక్. అక్కడికి వెళ్ళి అడిగితే ఒకరోజు నైట్కే రూమ్ ఉంది అంటున్నారు. వీ వాంట్ 3 nights బికాజ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ మాకు. సో 3 nights కావాలి అంటే దే సెడ్ నో, వీ హ్యావ్ ఓన్లీ ఫర్ 1 night.
సరే ఓకే ఎంతరా అని చెప్తే అది జస్ట్ నార్మల్ హోటల్. ఎంతరా అంటే 11,000 పే చేయించుకున్నారు. మార్నింగ్ 4 అయింది. వీ డోంట్ అసలు ఆలోచన లేదు, పడుకోవడానికి ప్లేస్ ఉంటే చాలనుకున్నాం మేమైతే. లిటరల్లీ ఓపిక లేదు ఒంట్లో. సరే ఓకే తీసుకున్నాం, వెళ్ళి పడుకున్నాం. మార్నింగ్ చెక్అవుట్ చేసాం. నౌ వీఆర్ స్పెండింగ్ న్యూ ఇయర్ ఇన్ మలేషియా గైస్. నౌ వీఆర్ గోయింగ్ టు అ నైస్, రియల్లీ నైస్ హోటల్. మార్నింగ్ 6 వరకు నేను పడుకోకుండా బుకింగ్ చేశాను. ఈ హోటల్ ఎందుకంటే ఎనీవేస్ మనం మైండ్ కొంచెం డిస్టర్బ్ అయింది కాబట్టి వీ వాంట్ టు స్పెండ్ లైక్ ఇన్ అ రియలీ నైస్ హోటల్. న్యూ ఇయర్ కూడా ఇక్కడ మలేషియాలో ఫైర్ వర్క్స్ ఉంటాయంటే వీ డోంట్ వాంట్ టు వాచ్ ఇట్ బికాస్ మనకి ఇండియాలో దివాళీలో ఆల్రెడీ చూస్తాం ఫైర్ వర్క్స్ అన్ని. సో వీ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ nice but we want to go to Twin Towers. Yeah, we will definitely go to Twin Towers. We are going to a hotel which is really good. It's like an art hotel anamata. Ante evarkaithe art istamo, Chintu artist kabatti. Chintu వేరే విషయాల్లో బాగా పెద్ద ఆర్టిస్ట్ లేండి, మీకు తెలియదు, చెప్తా ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు go to that hotel because ఇట్లా ఉందంటే కింగ్డమ్ ఉంటుంది కదా, లైక్ యూకేలో కింగ్డమ్స్ ఇలా క్వీన్ ప్యాలెసెస్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. గైస్ వీఆర్ గోయింగ్ టు చెవులు గుయ్యంటున్నాయి. వీఆర్ గోయింగ్ టు 66th floor. Oh my god. సో గైస్ మా హోటల్ నుంచి ఇది వ్యూ అనమాట, మొత్తం సిటీ వ్యూ. అసలు ఈ హోటల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి. మొత్తం ఆర్ట్ లాగా ఉంది, అదేదో ప్యాలెస్లో ఉన్నట్టు, క్వీన్ ప్యాలెస్ లాగా. అసలు లోపల ఇంటీరియర్ చూసి నేను షాక్ అయ్యా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము, కానీ హోటల్లో షార్ట్స్ నాట్ అలౌడ్ అంట అండ్ స్లిప్పర్స్ నాట్ అలౌడ్ అంట. చింటూ అదే వేసుకొని వచ్చాడు. మెనూలో అసలు ఏం లేవు కూడా మేము తినేవి, కానీ ఇంకేం చేయలేము, ఈ హోటల్లో ఉండాలంటే ఇంతే. క్రేజీ ఉంది అసలు, మామూలుగా లేదు. చింటూ ఓవరాక్షన్ కొట్టినాడు, రిచ్ లాగా ఓవరాక్షన్ కొట్టినాడు. సో గైస్ మా హోటల్లో ఉన్నవే 5 ఐటమ్స్ అంట లంచ్కి. సో కిందికి వచ్చాము, కింద ఇంకో కెఫే ఉంది, చాలా బాగుంది. సో మా హోటల్లో 4-5 ఐటమ్సే ఉన్నాయి, చూసారు కదా. అండ్ ఆల్సో బిల్లు పేలా ఉంది అక్కడ హోటల్లో, అందుకని కిందికి వచ్చాం. నియర్ బై రెస్టారెంట్స్, కెఫేస్ అని కొట్టి దొరికింది గైస్. సో అదే బిల్డింగ్లో కిందికి వచ్చి ఇక్కడికి వచ్చి తింటున్నాం మేము. చూసుకోండి, ఓన్లీ వెజ్జీస్, పకోడీ, రైస్, ఎగ్ అండ్ కోల్డ్ టీ. నందు అయితే ఫ్రైడ్ రైస్, చికెన్, హనీ చికెన్ అంట. హ్యాపీయా? పైన తినంటే ఏడ్చుకుంటూ కూర్చునే వాళ్ళం, ఇది కొంచెం బెటర్ కదా. ఐ థింక్ దట్ ఈస్ రాడిష్ ఆస్తం. పిచ్చగా ఆకలిస్తుంది గైస్. విల్ మీట్ యూ ఆఫ్టర్ వి ఫినిష్. వామ్మో బిల్ ఎంత వచ్చింది, ఆ పేలు ఎలా ఉంది బిల్లు? 77 పే చేసేనా? యా. సో మా ఫ్లోర్లోకి రాగానే ఇదే గైస్ ఎంట్రన్స్ మా రూమ్కి. సో దిస్ ఈస్ ద రూమ్ ఎంట్రన్స్ గైస్. సో వీఆర్ డూయింగ్ హోటల్ రూమ్ 2. దిస్ ఈజ్ ఆల్ ఫ్యాబ్రిక్. ఇది బాత్రూమా బెడ్రూమా అర్థం కావట్లేదు గైస్. చూడండి అసలు ఆ వెనకాల అసలు ఇంటీరియర్స్ అసలు తోపు గైస్. ఇంటీరియర్ ఎవరు చేశారో కానీ చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఏరియా గైస్, బెడ్రూమ్. చూసారా క్వీన్ ప్రిన్సెస్ ట్రీట్మెంట్, ఫుల్ రిలాక్స్ మూడ్లో ఉంది నందు అయితే. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నిన్న రాత్రి అసలు ఘోరంగా అయిపోయింది. సో ఇవాళ కొంచెం హ్యాపీ. వావ్, ఇదేంటో అలాదిన్ పెట్టలా ఉంది గైస్. ఇందులో ఫైనల్లీ ద వ్యూ గైస్. వావ్, కోలాలంపూర్ మొత్తం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచే మేము న్యూ ఇయర్ చూడబోతున్నాం, ఫైర్ వర్క్స్ అన్నీ చూడబోతున్నాం. ఏంటో అసలు కోలాలంపూర్కి వచ్చి కోలాలంపూర్ చూడకుండా హోటల్లో కూర్చొని ఏం చేస్తున్నాం అర్థం కావట్లేదు. సో అది KLCC గైస్, అంటే కోలాలంపూర్ సిటీ సెంట్రల్. సో అక్కడ ఉన్నది ట్విన్ టవర్స్. కొంచెం దూరంగా తీసుకున్నాం హోటల్. అంత ఎక్కువ ఏం కాదు, కొంచెం తక్కువే ఉంది ప్రైస్. మేబీ బికాజ్ మాకు ఆఫర్ వచ్చింది అనుకుంటా. నాకు అయిపోయింది, నా పని అయిపోయింది. 2 రోజులు ఫోటోలు వీడియోలు, కెమెరామెన్ నేను ఇప్పుడు. నా పని అయిపోయింది, నాకు తెలుసు. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాం. బట్ గాడ్ సంథింగ్ ఆర్ ద అదర్ వే హీ ఈస్ హెల్పింగ్ అస్ దిస్ వే అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్. 10 minutes రెస్ట్ తీసుకొని విల్ గో డౌన్ స్టేర్స్ టు సీ స్విమ్మింగ్ పూల్. సో గైస్ వీఆర్ అబౌట్ టు షో యూ the most beautiful pool in Kuala Lumpur. So guys, we are going there right now and 1, 3. ఎక్కువ ఎగ్జైట్ అయితే ఇట్లనే ఉంటుంది గైస్. మేము ఫుల్ ఎగ్జైట్ అయ్యి వచ్చాము, కానీ వర్షం పడుతుంది. బట్ ఈ పూల్ మొత్తం మార్బుల్ పూల్ అంట,
చాలా ఇంటీరియర్ చాలా చాలా బాగుంది. కింద పూల్ లోపల కూడా మార్బుల్ వేసి చాలా డిజైన్గా అలా ఉందన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ వర్షం పడుతుంది, అందుకే ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు, ఎక్కువ ఎగరకూడదు దేనికి. ఇంకో పూల్ ఉంది గైస్, అది ఎక్కడ ఉంది ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. వామ్మో గైస్, ఆ బిల్డింగ్ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. అసలు నాకు కింద కూర్చుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. పైనుంచి వాళ్ళకి ఎలా ఉంటుందో మరి. చాలా పొడుగ్గా ఉంది బిల్డింగ్ మాత్రం. వామ్మో, ఇక్కడ మేము కిందకు వచ్చాము. ఇదంతా పార్క్ అనమాట. సో గైస్ మళ్ళీ రెడీ అయ్యాం ఫొటోస్ దిగడానికి. మొన్న యానివర్సరీకి వేసుకున్న డ్రెస్సే మళ్ళీ వేసుకున్నాము, ఎందుకంటే డ్రెస్లు ఎక్కువ లేవు. మాది ఫ్లైట్ మిస్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఏం పెట్టుకోలేదు, మేము ప్లాన్ లేదు కదా. గైస్ వీఆర్ గోయింగ్ టు ద న్యూ ఇయర్ డిన్నర్. ఇదే రెస్టారెంట్లో, సారీ ఇదే హోటల్లో రెస్టారెంట్లో వీఆర్ గోయింగ్ టు న్యూ ఇయర్ డిన్నర్. నేను ఏదో ట్రాక్ ప్యాంట్ వేసుకొని, నాకు బ్లాక్ ఫార్మల్ షూ లేక మళ్ళీ అదే షూ వేసుకొని వచ్చా. నందు ఇంకా అన్ఎక్స్పెక్టెడ్లీ లైక్ బట్టలు లేవు కాబట్టి యానివర్సరీ అవుట్ఫిటే మళ్ళీ వేసుకుంది. సో గైస్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. నాకు తెలిసి ఇది 2026లో వస్తుంది వీడియో, బట్ స్టిల్ యా హ్యాపీ న్యూ ఇయర్ 2025. Today is 31st December 2024. See you in the restaurant guys. అందమా అందుమా అందనంటే అందమా. చెప్పు వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్, ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ అందరు హ్యాపీగా ఉండండి. అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ దిస్ న్యూ ఇయర్. ఆబ్వియస్లీ న్యూ ఇయర్ అయిపోయాక ఇప్పుడు పెడతా పోస్ట్, బట్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ యూ ఆల్ వర్ సేఫ్. వీ లవ్ యూ. We love you guys. మమ్మల్ని ఎలా చేయలేదు గైస్, ముందే రిజర్వేషన్స్ ఉండాలంట. మేము ఆ హోటల్లో స్టే చేస్తున్నా కూడా వాళ్ళు ఇవ్వరంట. సో మళ్ళీ రెడీ అయిందంతా వేస్ట్ అయిపోయింది. బట్ కొన్ని పిక్చర్స్ దిగేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం. సో రూమ్కి వచ్చి ఒక యాప్ ఉంది, దాంట్లో ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఫుడ్ మొత్తం తినేసిన తర్వాత ఇక్కడ న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మా రూమ్లోంచి. బేసిక్గా మేము మలేషియా వచ్చి కూడా వేస్తే గైస్, మేము రూమ్లోనే కూర్చున్నాం మొత్తం. చాలా పెద్ద ఇంకో ఇష్యూ జరిగిందనమాట, ఆ ఇష్యూ తర్వాత చెప్తాము. ఇక్కడ ఫైర్ వర్క్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాము 12 అవ్వడానికి. సో గైస్ ఈ ఇయర్ లేవంట ఫైర్ వర్క్స్ మలేషియాది. మా దరిద్రం ఎలా ఉందంటే అన్ని ఇయర్స్ జరిగింది, మేము వచ్చిన ఇయర్ జరగలేదు ఫైర్ వర్క్స్. బట్ దట్స్ ఓకే, ఏదో రీజన్ ఉండుంటుంది. ఆ రీజన్ ఏంటో మాకు తెలీదు. బట్ 12:30 అవుతుంది, ఇంకా ఫైర్ వర్క్స్ అవ్వలేదు అంటే దట్ మీన్స్ ఇంకా లేవనుకుంటా. సో రీజన్ ఏంటో తెలీదు, బట్ ఈ ఇయర్ లేవంట. Hey guys, happy new year 2025.